అప్పుడప్పుడు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ లేదా పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టడానికి కానీ ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడైనా పప్పుచారు చేసుకున్నప్పుడు మొత్తం పప్పుచారు తోటే తినలేం కదా, అలాంటప్పుడు ఒక 2 ముద్దలు ఈ పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి, దాని టేస్టే వేరండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైనవి కిచెన్ స్టోరీస్. నేను చేసిన వంటలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ టిఫిన్స్లోకి కానీ తినొచ్చు దీన్ని. ఈ పచ్చడి 15 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ముందుగా నేను 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. వీటిని ముందుగానే కడిగి పెట్టుకున్నాను. వీటికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. చింతపండు, మెంతులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, ఆయిల్, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ఇంగువ. ఇప్పుడు మనం ఈ టమాటా పచ్చడి చేయడం మొదలు పెడదాం. ముందుగా ఈ టమాటాలని తడి లేకుండా పొడి బట్టతోటి తుడుచుకోవాలి. మధ్యలో ఉన్న ఈ తెల్లని భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా వీలైనంత వరకు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడి కోసం పండిన టమాటాలను తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ కట్ చేసిన టమాటాలని మనం వేరే ప్లేట్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని మనం ఉడికించుకుందాం. అలాగే ఈ చింతపండును కూడా ఈ టమాటాలతో పాటే ఉడికించుకోవాలి. ఈ 1/2 కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు పడుతుంది. ఇది కూడా ఇందులోనే వేసుకొని ఉడికించుకుంటున్నాం. ముందు 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడుకుతున్న కొద్దీ మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకుందాం. ఇలా కలుపుకుంటూ గరిటెతోటి టమాటా ముక్కల్ని స్మాష్ చేసుకోవాలి. ఈ టమాటా చింతపండు మొత్తం గుజ్జులాగా అయ్యే వరకు ఇలా స్మాష్ చేసుకోవాలి. మామూలుగా మిక్సీలో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అలా చేస్తే పూర్తిగా పేస్ట్ లాగా అవుతుంది. ఇలా చేయడం వల్ల టమాటా పచ్చడి టెక్స్చరు చూడడానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. టమాటా ముక్కల్ని మంచిగా స్మాష్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. త్వరగా స్మాష్ కావాలంటే ఇలా పప్పుగుత్తితో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఇలాగా గుజ్జులాగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది చల్లారేలోపు మసాలా పొడిని రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి వేగినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇవి చల్లారాక పొడి చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించుకున్న టమాటా చింతపండు మిశ్రమానికి ఈ జీలకర్ర మెంతుల పొడిని కలుపుకుందాం. అలాగే 4 స్పూన్ల కారం, 3 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి. ఈ పచ్చడికి తప్పనిసరి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఎందుకంటే ఈ అల్లం వెల్లుల్లి వల్లనే ఈ పచ్చడికి రుచి వస్తుంది.
ఇలా కలుపుకుంటున్నప్పుడే మనం ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలి. అవసరం అనుకుంటే కలుపుకోవచ్చు. నాకైతే సరిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీనికోసం పోపు రెడీ చేసుకుందాం మనం. స్టవ్ వెలిగించుకొని ఈ స్పూన్తో నేను 4 స్పూన్ల నూనె పోసుకుంటున్నాను. నూనె వేడెక్కింది. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి ముక్కలు, కచపిక దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటున్నా. 1/2 స్పూన్ ఇంగువ, 1/2 స్పూన్ పసుపు, కరివేపాకు. ఇప్పుడు ఈ పోపు రెడీ అయింది. దీన్ని ఈ ఉడికించుకున్న టమాటా చింతపండు మిశ్రమానికి కలుపుకుందాం. ఇప్పుడు ఈ టమాటా పచ్చడి రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో మా పిల్లలైతే దీన్ని ఇష్టంగా తింటారు. ఇది చల్లారాక ఒక జార్లో కానీ లేదంటే ఇలాంటి గాజు సీసాలోకైనా మార్చుకొని వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పచ్చడి ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది. పచ్చడి చాలా బాగుంది. టేస్టీగా వచ్చింది. ఉప్పు కారాలు మసాలా అంతా కరెక్ట్గా సరిపోయింది. ఆయిల్ కూడా మంచిగా సరిపోయింది. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు నేను చేసి చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.